అందరికీ జై శ్రీరామ్. ఇది కైలాసగిరి నోము లేదా కైలాస పర్వతం నోము అని కూడా అంటారు. ఇది సంక్రాంతి నోము. దీనికి కావలసిన వస్తువులు, పూజా విధానం చూద్దాం. కొత్తది తెల్ల బట్ట కానీ టవల్ కానీ తీసుకొని ఇలా కింద పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత పసుపు కుంకుమ వేసుకోవాలి. తర్వాత 5 కిలోల బియ్యం తీసుకొని ఇలా శిఖరంలాగా పోసుకోవాలి, లేదా లింగాకారంలో కూడా చేసుకోవచ్చు. నేను మాత్రం లింగాకారంలో చేసుకున్నాను. మధ్యలో ఒక గిన్నె వచ్చే విధంగా పెట్టుకొని పైన పరమేశ్వరుడు వచ్చే విధంగా ఉంచుకోవాలి. తర్వాత దీని మీద 108 రూపాయి కాయిన్స్ అండ్ విభూతి ఉండలు, రుద్రాక్షమాల వచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నాను. తర్వాత తమలపాకులతో రెండు తమలపాకులతో అవుట్లైన్ చేసి దాని మీద ప్రమిద రుద్రవత్తి వచ్చేలా ఉంచుకున్నాను. నెమ్మదిగా ఇలా సర్దుకొని పెట్టుకున్నాను. వీటికి కావలసినవి 108 కాయిన్స్, 108 రుద్రాక్షలు, 108 రుద్రవత్తులు, 108 ప్రమిదలు, 108 విభూతి ఉండలు, 5 కిలోల బియ్యం. తమలపాకులు కూడా ఆప్షనల్. నేను మాత్రం పసుపు కుంకుమ ప్యాకెట్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే అందరికీ ఇచ్చే విధంగా కన్వీనియంట్ ఉండడానికి. 108 పోగు దారాలు లేదా 13 పోగు దారాలు కూడా పోసుకొని పెట్టుకోవచ్చు. అలాగే ఇలా మొత్తంగా నేను ఏర్పాటు చేసుకున్నాడు. దీనికి ముఖ్యంగా కావాల్సింది పత్రిదళాలు. పత్రిదళాలు నాకు అంటే మారేడు దళాలు అంటారు కదా, నాకు 108 దొరకలేదు కాబట్టి 13 పత్రిదళాలు పెట్టుకున్నాను. ఆ శివునిపై అంటే ఆ పరమేశ్వరునిపై ఒక్క పత్రిదళం పెట్టినా చాలు. అలాగే 13 రుద్రవత్తులు వెలిగించుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఆ పరమేశ్వరుని మీద పసుపు కుంకుమ వేసుకొని పూలు వేసుకొని 13 రుద్రవత్తులు వెలిగించుకొని నోముకోవాలి. దీని విధానం ఇంతే. థ్యాంక్ యూ అందరికీ. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మర్చిపోయా, ఈ 13 నోముకున్నవి మాత్రం మనమే ఉంచుకొని మిగతావి పంచిపెట్టాలి. థ్యాంక్ యూ.